శ్రీవరి సాగులో ఏంటంటే ఇతర రైతులు ఒక ఎకరా నాటు పెట్టడానికి 30 కిలోల వడ్లుని నారుబోసి 45 రోజుల తర్వాత నాటు పెడుతూ ఉంటారు. ఇక్కడ శ్రీ విధానంలో ఒక ఎకరాకి 1 కేజీ 450 గ్రాములే నేను పోస్తూ ఉంటాను. అదర్ రైతులకి ఏంటంటే 2 కిలోలు వాడమని విత్తనాన్ని చెప్తూ ఉంటాను. తక్కువ విత్తనం తక్కువ సీటుతోటి వస్తుంది. ఆ 1 కేజీ 450 గ్రాముల విత్తనాన్ని అలా నారు పోసుకుని అక్కడ నారు కొంచెం మిగిలింది చూడండి. కొద్ది నారుతోటి ఈ 2 మళ్ళు 1 కేజీ విత్తనంతో 2 మళ్ళు కూడా నాటు పెట్టి ఇంకా కూడా నారు మిగలడం జరిగింది. ఇక్కడ ఏంటంటే శ్రీవారి సాగులో 9వ రోజు ప్లాంటేషన్ చేస్తాం. ఒక్కొక్క మొక్కే నాటుతాం. 25 × 25 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి మీకు అచ్చుదోలున 25 × 25 సెంటీమీటర్స్కి ఒక్కొక్క మొక్క నాటాం. అది ఇప్పటికి ఆల్రెడీ పిలకలు స్టార్ట్ అయిపోయింది. మీరు చూశారు కదా. ఎప్పుడు వెట్ అండ్ డ్రై సిస్టంలో ఇప్పుడు వర్షం కాబట్టి మాత్రం నీళ్ళు ఉన్నాయి. లేకపోతే ఈ నీళ్లు కూడా ఇందులో 2 మీటర్లకి 30 సెంటీమీటర్స్ గ్యాప్ వదులుతాం. ఎందుకంటే అది దట్టు ఈస్ట్ వేస్తుంటుంది. ఏరియేషన్ కోసం మనం మొక్క గాలి వెలుతురుని సక్రమంగా వినియోగించడం కోసం ఆ గ్యాప్ అనేది పెట్టడం జరుగుతుంటుంది. 9వ రోజే ఈ విత్తనాన్ని మొలకెత్తిన విత్తనాన్ని అంటే 24 గంటల సేపు నారు పోసే విధానం అయితే 24 గంటల సేపు విత్తనాన్ని నానబెట్టి 12 గంటలు మండిగట్టి ముక్కు ఎప్పుడైతే కొస వస్తుందో ఆ స్టేజ్లో 1 మీటర్ వెడల్పు 30 మీటర్ల పొడవుతోటి ఒక బెడ్ని తయారు చేసుకునేసి ఈక్వల్గా చేసుకుంటాం. అందులో కొంచెం బాగా చీకిన పేడని పైన చల్లేసి మొలకెత్తిన విత్తనాన్ని అందులో స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చేసి 9వ రోజు దానికి పైన విత్తనం చల్లిన తర్వాత కప్పు అనేది కొంచెం కర్రలు పెట్టి దాని మీద గడ్డి వేయడం జరుగుతుంటుంది. 2వ రోజు ఉదయాన్నే ఆ గడ్డి తీసేస్తాం. తీసినప్పుడు మొలకలన్నీ కూడా ఎందుకంటే చీమలు పక్షులు తినకుండా ఉండడానికి ప్రొటెక్టివ్గా ఉండడానికి కోసం అది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చేస్తాం. సో తర్వాత 9వ రోజు కల్లా ఈ ప్రధాన పొలంలోనే ఎప్పుడైతే మొదలు దున్నుతామో అప్పుడే నారు పోసుకున్నట్టయితే 9 రోజుల కల్లా ఎదకొస్తుంటుంది నారు. అప్పుడు నాటుతూ ఉంటాం. అందరూ రైతులు 2 ఇంచులు స్టాండింగ్ వాటర్ ఇస్తారు. ఎందుకంటే కలుపు రాకుండా ఉంటుంది. సో ఇంట్లో ఎలుక వచ్చిందనుకో ఎలుకను తరిమే మార్గం చూసుకోవాలి, కానీ ఇంటికి అగ్గిపిల్లకి నిప్పి అంటించుకున్న తీరులో మనం వ్యవసాయం చేస్తున్నాం. నీళ్ళు ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, భూమి లూజుగా ఉంటుంది. సాయిలు నువ్వు ఎంత నైట్రోజన్ ఫిక్సేషన్ కానీ దానికి కాబట్టి ఎంతో బలం వేసినా కానీ ఎన్ని డిఏపి బస్తాలు యూరియా వేసినా ఏమవుతుందంటే అందుకోలేకపోతుంది. ఎందుకంటే సాయిల్ లూజ్గా ఉండడం వల్ల రూటు సొచ్చుకొని పోవడం జరుగుతూ ఉంటుంది. తక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల ఆ రూటు ఉధృతంగా డెవలప్ అవుతుంది. సో తక్కువ నీళ్ళు ఇచ్చేటప్పటికి భూమి టైట్గా ఉండడం వల్ల వేరు ఉధృతంగా సొచ్చుకుపోతుంటాయి. వెన్ రూట్స్ ఆర్ హెల్తీ ప్లాంట్ విల్ బి మోర్ హెల్తీ. అంటే నీటి కోసం వేరు వెతుక్కుంటూ పోయినప్పుడు ఆ భూమిలో ఉన్న దానికి కావాల్సిన మైక్రోన్యూట్రియంట్ ఫుడ్ అంతా కూడా అది తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంకులు కూడా పెద్దగా ఎదుగుతాయి. పెద్దగా వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే అధిక దిగుబడి ఆటోమేటిక్గా వస్తుంది.